మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే అద్భుతమైన కిటికీ మన కన్ను. ఈరోజు మనం కంటి బాహ్య నిర్మాణాన్ని మరియు అది మనల్ని ఎలా రక్షిస్తుందో వివరంగా తెలుసుకుందాం. కంటి పైపొరల నుండి లోపలి సూక్ష్మ భాగాల వరకు ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా కంటిలోని తెల్లని భాగాన్ని గమనించండి. దీనిని స్క్లెరా లేదా కనుగుడ్డు వెలుపలి పొర అంటారు. ఇది చాలా గట్టిగా ఉండి కంటి ఆకారాన్ని కాపాడుతుంది. ఇది కంటి లోపలి సున్నితమైన భాగాలకు ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. కంటి ముందు భాగంలో ఉండే పారదర్శకమైన పొరను కార్నియా అంటారు. ఇది ఒక కిటికీ అద్దంలా పనిచేస్తూ కాంతిని కంటిలోకి పంపిస్తుంది. కార్నియా స్వచ్ఛంగా ఉండటం వల్లనే మనం వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నాము. ఇది కాంతిని వంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కంటి రంగును నిర్ణయించే భాగాన్ని ఐరిస్ అంటారు. దీని మధ్యలో ఉండే నల్లని రంధ్రాన్ని కనుపాప లేదా ప్యూపిల్ అంటారు. ఐరిస్ కండరాలు కుంచించుకుపోవడం లేదా వ్యాకోచించడం ద్వారా కంటిలోకి ఎంత కాంతి వెళ్లాలో నిరంతరం నియంత్రిస్తూ ఉంటాయి. తీవ్రమైన వెలుతురులో కనుపాప చిన్నదిగా మారి కంటిని రక్షిస్తుంది. అదే చీకటిలో ఎక్కువ కాంతిని గ్రహించడానికి ఇది పెద్దదిగా మారుతుంది. ఇది కెమెరా లెన్స్లోని అపెర్చర్లాగా పనిచేస్తూ మనకు సరిపడ వెలుతురును మాత్రమే లోపలికి అనుమతిస్తుంది. మన కనురెప్పలు మరియు కనుబొమ్మలు కంటికి మొదటి వరుస రక్షణ. కనురెప్పలు రెప్పపాటు కాలంలో మూసుకుపోతూ ధూళి మరియు ఇతర కణాల నుండి కంటిని కాపాడతాయి. కనుబొమ్మలు నుదుటి నుండి వచ్చే చెమట నేరుగా కళ్లలోకి చేరకుండా అడ్డుకుంటాయి. కన్నీటి గ్రంథులు నిరంతరం కన్నీళ్లను ఉత్పత్తి చేస్తూ కంటిని తేమగా ఉంచుతాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇప్పటివరకు మనం కంటి బాహ్య రక్షణ గురించి చూశాము. కానీ అసలైన మ్యాజిక్ కంటి లోపల జరుగుతుంది. తదుపరి విభాగంలో కంటి అంతర్గత భాగాలను లోతుగా పరిశీలిద్దాం. ఇప్పటివరకు మనం కంటి బాహ్య భాగాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కంటి లోపలి అద్భుత ప్రపంచంలోకి వెళదాం. కనుపాప వెనుక ఒక పారదర్శకమైన వంగే గుణం కలిగిన లెన్స్ ఉంటుంది. ఇది కెమెరా లెన్స్ లాగా పనిచేస్తూ కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. లెన్స్ తన ఆకారాన్ని మార్చుకుంటూ వస్తువులను స్పష్టంగా చూపిస్తుంది. లెన్స్ చుట్టూ ఉండే సీలియరీ కండరాలు దానిని నియంత్రిస్తాయి. మనం దూరంగా ఉన్న వస్తువులను చూసినప్పుడు ఈ కండరాలు సడలి లెన్స్ పల్చగా మారుతుంది. అదే దగ్గరి వస్తువులను చూసినప్పుడు కండరాలు సంకోచించి లెన్స్ మందంగా మారుతుంది. ఈ అద్భుతమైన ప్రక్రియనే అకామడేషన్ లేదా సర్దుబాటు అంటారు. లెన్స్ వెనుక భాగంలో కంటి నిండా ఒక జెల్లీ వంటి ద్రవం ఉంటుంది. దీనిని విట్రియస్ హ్యూమర్ అంటారు. ఇది కంటి లోపలి ఒత్తిడిని సమన్వయం చేస్తూ కనుగుడ్డును గుండ్రంగా ఉంచుతుంది. ఇది కాంతి కిరణాలు ఎటువంటి ఆటంకం లేకుండా రెటినా వరకు ప్రయాణించేలా చేస్తుంది. కంటి వెనుక భాగంలో ఒక సున్నితమైన తెర ఉంటుంది. దానిని రెటినా అంటారు. ఇది ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. కాంతి కిరణాలు రెటినాపై పడినప్పుడు అక్కడి కణాలు ఆ కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. ఇక్కడే మన చూపుకు సంబంధించిన అసలైన పని ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెటినాపై ఏర్పడే ప్రతిబింబం ఎప్పుడూ తలకిందులుగా ఉంటుంది. అంటే మనం చూసే వస్తువు రివర్స్లో అక్కడ కనిపిస్తుంది. కాని ఈ సంకేతాలను మెదడు గ్రహించినప్పుడు అది ప్రతిబింబాన్ని మళ్లీ నిటారుగా మార్చి మనకు చూపిస్తుంది. ఇది ఎంతటి వింతైన ప్రక్రియ కదా! రెటినా నుండి వచ్చే సమాచారాన్ని మెదడుకు చేరవేసేది ఆప్టిక్ నర్వ్ లేదా దృష్టి నాడి. ఇది లక్షలాది నరాల తంతువులతో కూడిన ఒక డేటా కేబుల్ లాంటిది. ఇది రెటినా నుండి మెదడులోని విజువల్ కార్టెక్స్కు విద్యుత్ సంకేతాలను చాలా వేగంగా పంపిస్తుంది. ఈ ప్రయాణం రెప్పపాటు కాలం కంటే ముందే జరిగిపోతుంది. ఈ విధంగా మన కళ్ళు కాంతిని గ్రహించి మెదడుకు చేరవేసినప్పుడే మనం ప్రపంచాన్ని రంగులతో స్పష్టతతో చూడగలుగుతున్నాము. ఒక చిన్న అణువు నుండి విశాలమైన ఆకాశం వరకు అన్నీ మన కంటి వల్లే సాధ్యం. మరి ఇంతటి విలువైన కళ్లను మనం ఎలా కాపాడుకోవాలి? తరువాత భాగంలో కంటి ఆరోగ్యం మరియు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.